V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. బాపట్ల జిల్లా అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. గుంటూరు జిల్లా రైల్వే పోలీస్ సబ్ డివిజన్ డిఎస్ఆర్పి అక్కేశ్వరరావు తెనాలి జీఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాజస్థాన్లోని భవారియా గ్యాంగుకు చెందిన ముఖేష్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ బోర్డర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్యాంగును ప్రాణాలకు తెగించి వలబన్ని పట్టుకున్నట్లు చెప్పారు. గత నెల 15వ తేదీన అప్పికట్ల రైల్వే స్టేషన్ సమీపంలో చైన్ లాగి రైలు నాపారు. రైలులో నిద్రిస్తున్న 2 మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నం చేస్తుండగా ట్రైన్ ఎస్కార్ట్ పోలీసులు వీరిని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా సిబ్బంది పైన ప్రయాణికులపైన రాళ్లతోటి క్యాట్ బాల్ తోటి దాడి చేశారు. కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఏఆర్పిసి ఆర్పిఎఫ్ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ సరస్వతి ఆ రోజున కేసు నమోదు చేశారు. కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారని తెలిపారు. రాజస్థాన్లో 5 ప్రత్యేక బృందాలు గాలింపు నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ట్రైన్ చైన్ లాగి దోపిడీకి పాల్పడింది ముఖేష్ అని డిఎస్పీ అక్కేశ్వరరావు వెల్లడించారు. ఈ గ్యాంగులో ఇతడే ప్రముఖ వ్యక్తిగా చెప్పారు. ఈ నిందితులు ప్రయాణికులపైన పోలీసులపైన మారణాదాలతో దాడి చేస్తారని డిఎస్పీ వెల్లడించారు. ఛాలెంజ్గా తీసుకొని ప్రాణాలకి తెగించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. భవారియా గ్యాంగు ఇళ్ళు రైళ్లలో చోరీకి పాల్పడే నేరస్తులుగా చెప్పారు. నిందితులపై వివిధ ప్రాంతాల్లో 12కు పైగా కేసులున్నట్లు చెప్పారు. రైల్వే పోలీసులు అర్ధరాత్రి తుపాకులతో గస్తీ చేస్తున్నారని ప్రయాణికుల భద్రత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని డిఎస్పీ వెల్లడించారు. మైసెల్ అక్కేశ్వరరావు, డిఎస్ఆర్పి గుంటూరు. మీ అందరికీ తెలిసిందే, గత నెల జూన్ 14-15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3, S6 కోచెస్లో 2 స్నాచింగ్లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారం స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో క్యాట్ బాల్తో కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం, తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి డిఐజీ రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన జీఆర్పీ ఆర్పిఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కాన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి జీఆర్పీ ఆర్పిఎఫ్ 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జీఆర్పీ పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు అవసరమైతే
ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి రాత్రి పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధం కావద్దని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా ఆర్పిఎఫ్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో వీళ్ళ మీద జోలార్పేట చెన్నైలో నేరాలు ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా మన యొక్క ఆర్పి సబ్ డివిజన్ గుంటూరు పరిధిలో నడికుడి, న్యూ పిడుగురాల, దొనకొండ, అప్పికట్ల, అదేవిధంగా నిడుబ్రోలు, తుమ్మల చెరువు వద్ద జరిగినటువంటి పోలీస్ కాల్పులు, ఆ కేసులు సుమారు 12 కేసులు వీరు గత 2 సంవత్సరాలుగా మన గుంటూరు పరిధిలో డివిజన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేస్తున్నట్టు మనకు దర్యాప్తులో తేలింది. మిగతా ముద్దాలందరినీ కూడా పట్టుకొని ఎన్ని కేసెస్లో టెక్నికల్గా సాంకేతికమైన ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాలందరికీ కూడా శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే, వీరు బవారియా గ్యాంగ్, రాజస్థాన్కి చెందినటువంటి బవారియా గ్యాంగు చాలా నటోరియస్ గ్యాంగ్. ఇది గతంలో మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసాం. కాకి సినిమాలో కూడా మీరందరూ చూసి ఉంటారు. బవారియా గ్యాంగ్ సేమ్ అదే గ్యాంగ్ ఇది. కాకపోతే వారి ఎంఓస్ వేరు ఉంటాయి. కొంతమంది హౌస్ దోపిడీలు చేస్తారు, కొంతమంది ట్రైన్ దోపిడీలు చేస్తారు. ఈ గ్యాంగు ట్రైన్ దోపిడీలు చేసే గ్యాంగు. వారు అతి కిరాతకంగా అవసరమైతే ప్రయాణికుల ప్రాణాలకి, పోలీసుల ప్రాణాలకు కూడా ముప్పు చేయడానికి వాళ్ళు ఎరకాడినటువంటి గ్యాంగు. ఇలాంటి గ్యాంగులపై రైల్వే జీఆర్పీ పోలీసులు ఉగ్గుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇలాంటి చర్యలు సాగనీయం. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కాల్పులు జరిపేదానికి కూడా మనకి అధికారులు ఆదేశాలు ఇచ్చున్నారు. గతంలో కూడా చేస్తున్నాము, ఇక మీదట కూడా వెనకాడబోమని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.